నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వస్తువులు సేవలు కొనుగోలు చేసేవారు లేదా కొనుగోలుదారు అనుమతితో వస్తువులు సేవలను వినియోగించుకునేవారు వినియోగదారులు. ఈ మధ్య కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో రకరకాల మార్గాల్లో వస్తువులను కల్తీ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉంటుంది. వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సేవల నాణ్యత ప్రమాణం, ధరల గురించి పూర్తి సమాచారం పొందవచ్చు. వస్తువులను, సేవలను తగిన సరసమైన ధరల్లో పొందడం కూడా వినియోగదారుల హక్కు. వినియోగదారులు వివిధ వేదికలపై తమ అభిప్రాయాలను వినిపించవచ్చు. అన్యాయమైన వాణిజ్య విధానాలను, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందవచ్చు. కొన్ని ఉత్పత్తులపై తప్పనిసరిగా వస్తువు ధర, తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ, తయారుదారి చిరునామా, వస్తువు బరువును ముద్రించాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్పీపై మరో స్టిక్కర్ అంటించి దాని ధరను మార్చి అమ్మకూడదు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేసే హక్కు కూడా వినియోగదారుడికి ఉంటుంది. నాణ్యత లేని కల్తీ సరుకులు విక్రయించినప్పుడు, ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం, సేవా లోపం, ప్రభుత్వ వైద్యశాలలో యూజర్ ఛార్జీలు వసూలు చేస్తే, బ్యాంక్ రుసుములు వసూలు చేసినప్పుడు, సేవలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు, బీమా కంపెనీలు క్లెయిమ్ల విషయంలో ఇబ్బంది పెట్టినప్పుడు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విద్యుత్ పరికరాలు సరిగ్గా పనిచేయనప్పుడు, కల్తీ విత్తనాలు, ఎరువుల వల్ల నష్టం కలిగినప్పుడు, రైల్వేలు, విమానయాన సంస్థలు, విద్యుత్ సంస్థ, బ్యాంకులు, బీమా కంపెనీలు, చిట్ ఫండ్ సంస్థలు అందించే సేవల్లో లోపాలు వంటివి వాటి గురించి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులకు తమకు కలిగిన నష్టం గురించి ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. అందుకోసం e-dakil.nic.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ తర్వాత అదే వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఫిల్లింగ్ కంప్లైంట్ పై క్లిక్ చేసి ఆప్షన్ ఫామ్లో వివరాలన్నీ ఎంటర్ చేసి సంబంధిత రసీదులో ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి అన్ని మరోసారి సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. దీనికి సంబంధించిన రుసుమును కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. 48 గంటల్లో మీ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభిస్తారు. ఇలా కాకుండా తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి ఏ న్యాయవాది అవసరం లేకుండా వినియోగదారుల సమాచార కేంద్రంకు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అన్ని రకాల వస్తువులపై ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉంది. ఇలా ఫిర్యాదు చేసే అవకాశం ఉండాలంటే మీరు ఒక వస్తువును కొనుగోలు చేసే సమయంలో ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి. గ్యారంటీ, వారంటీ కార్డులను షాపు యజమాని సంతకం, స్టాంపుతో సహా తీసుకోవాలి.